హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను పూల్ మఖానా కర్రీ చేసుకున్నానండి. దాన్ని మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇవి వచ్చి పూల్ మఖానా అంటారండి. ఇవేంటంటే తామర గింజల్ని పాప్ చేసి ఇలా వస్తాయన్నమాట. అంటే ఏవైతే మనం కార్న్ అంటే మొక్కజొన్న గింజల నుంచి పాప్కార్న్ వస్తుందో అలా అనమాట. ఇవి వచ్చి థర్మోకోల్ బాల్స్ లాగా ఉంటాయి, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. మనకి ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి అన్నమాట. వీటితో ఈరోజు కర్రీ చేసుకుందాం. ఫస్ట్ మసాలా ప్రిపరేషన్కి కొంచెం పల్లీలు, 1 స్పూన్ పల్లీలు, ఇంకా 1 స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగాలు, ఒక 3 యాలకులు, కొంచెం జాపత్రి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బిర్యానీ లీఫ్ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో 1/2 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి, చల్లగా చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసుకొని మన పూల్ మఖానా ఉన్నాయి కదండి, ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా, ఇవి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది, అది కూడా పోయేలాగా ఉంటుంది. ఇవి అయితే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి మసాలాని, దాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలాని మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఒక టమాటా వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా కట్ చేసి అందులో వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసి ఉంచుకోవాలి పక్కన. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి చాలా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న బిర్యానీ లీఫ్, కరివేపాకు వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి అలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదండి, ఆ స్టేజ్ వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులోనే మనం పసుపు ఇంకా కారం కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి, మసాలా పేస్ట్ని. ఇంకా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసి మనం పెరుగుని బాగా చిలుక్కుని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పూల్ మఖానాని ఇందులో వేసేసుకోవాలి. ఇదైతే ఫాస్ట్గానే ఉడికేస్తుందండి. ఇంకా లాస్ట్లో మనం కసూరి మేతి వేసుకొని ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఎక్కువగా ఉడికించకుండా కొంచెం ఫాస్ట్గానే చూసుకొని ఉడికించేసుకొని దించేసుకోవాలన్నమాట. ఇది టేస్టే కాదండి, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటే తెచ్చి వండేసుకొని తినేసుకోండి. సో ఇదండి ఈరోజు మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.